మనస్సు ఒప్పుకోదండి. మన దగ్గర ఎంత మూలుగుతున్నా 10 రూపాయలు ఇచ్చినప్పుడు ఒకటి ఇటు అటు ఆలోచిస్తాం. అన్న ఆయువుని లెక్క కట్టుకుంటే మనం ఉంచుకున్నది ఇంకా సరిపోతుంది. అయినప్పటికీ అయ్యయ్యో అని బాధపడే వాళ్ళు ఈ కథ వింటే ఎంత తెలుస్తుందో. తతసర్వం పరిత్యజ్య స భార్య స్వార్జితం ధనం జగామ గహనం రమ్యం స బిల్వతను సంవృతం. ఒక అడవికి వెళ్ళిపోయారు. శాస్త్రంలో బాగా తెలిసిన వాడు కనుక మంచి బిల్వవనం ఉన్న చోటుకి వెళ్ళిపోయాడు. అంటే సాధనకి ఏకాంతం చాలా అవసరం. తారడవి నుండుట మేలు. కబుర్లు చెప్పచ్చు, ఇంట్లో ఉంటే ఉందండి, అడవిలో ఉంటే ఉందండి, భగవంతుడి మీద మనసు ఉండాలి, ఉండదండి. అది సిద్ధావస్థకు వెళ్ళిన వాడికి తప్ప లోక వ్యవహారం ఈశ్వర వ్యవహారం కలిసి వెళ్ళడం మహా కష్టం. ఎందుకంటే మనం చేస్తున్న అనేక పనుల్లో భగవంతుడి మీద దృష్టి ఒక పని అంటే అదో పని. కానీ అదే పనిగా భగవంతుడిని ఆరాధించడం తెలియగలగాలి. అదో పనిగా చేస్తే వ్యవహారం, అదే పనిగా చేస్తే తపస్సు. ఇది తెలుసుకోవాలి. అదే పనిగా చెయ్యాలి. ఎందుకంటే అదే కావాలనుకుంటే అదే పని కావాలి. ఇక్కడ వచ్చినప్పుడు ఇస్తాలని వాడిష్టం అనుకునే వాళ్ళందరూ నాకు ఇప్పటి నుంచి అక్కర్లేదని అభినయ భక్తి మాత్రమే అని తెలుసుకోవాలి. ఇక్కడ అది విశేషమైన అంశం ఇక్కడ చూపిస్తున్నాడు. ఏవం ఘోరతరం విప్రస్తతకర్తం సమారభే. నిజానికి ఒక కథని చూపించి మనకి ఎంత సందేశాన్ని అందిస్తున్నాడో చూడండి. పూర్వం పూర్వభవేష్వేవం తపస్తప్తమనేనహి. ఇక్కడ ఈ తపస్సు చేయాలని బుద్ధి ఎందుకు పుట్టిందో తెలుసా పార్వతి? అనేక జన్మలు తపస్సు చేశాడు గనక కాశీ మీద ప్రీతి కలిగి కాశీ కోసం ఏడ్చి తపస్సు చేయాలని ఈ జన్మలో బుద్ధి పుట్టింది. ఇలాంటి తపస్సులు చేసిన వాళ్లే తపో ఘోరతరం తీవ్రమయం కృత్వైవ తిష్టతి. అతను ఇంకా ఇప్పుడు కూడా తపస్సు చేస్తున్నాడు సుమా అని చెప్పాడు. తర్వాత ఏమిటి చెప్పలేదండి ఈ కథలో. అంటే ఈ కథ చెప్పే కాలానికి అది ఇంకా తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సు వ్యర్థం కానీయుడు పరమేశ్వరుడు తప్పకుండా అనుగ్రహిస్తాడని మనం తెలుసుకోవాలి. మొత్తానికి ఇప్పటికి కూడా అంటే అర్థం ఏంటంటే ఎప్పటి నుంచో తపస్సులు చేస్తున్నాడు. అనేక కోట్ల జన్మల తపస్సు. ఇందులో ఒక్కటి అతిశయోక్తి కాదండి. శివుడు ఏం చెప్పాడు అదే చెప్తున్నాం.